గిరికరాపురి పట్టణ మేలే మహారాజు గిరికర మహారాజు రెండు స్తంభపుల మీద ఉన్నటువంటి రామజిగర కొట్టిన వారికి తన పుత్రికనిచ్చి అంత రాజ్యం ఇస్తారని ప్రకటించినాడు. మిత్రమా చిన్న కూడా వాడుతోగా బాగా మరి సమయంలో మరి మల్లన్న తిరుగుకుంటూ రాజ్యాలు తిరుగుకుంటూ వచ్చి ఆ గిరికలాపురి పట్టణం వచ్చినాడు. వచ్చి అక్కడ గణపతి సాగు జమానం ఉందా సుమంత ఇక్కడ రాక్షసుడు బోర్డు ఆ బోర్డు ఏమని రాసింది ఒకసారి చదువు. గిరికల మహారాజు అట గిరికల మహారాజు పుత్రి గిరికల కన్య గిరికల కన్య అయితే రెండు స్తంభాల మీద ఉన్న పిట్టెలు రామచిలుకలు ఒకే బాణంతో ఇట్లా కొడుతావో అయ్యా ఒకేసారి వచ్చిన వాళ్ళకి అర్ధ రాజ్యం ఇచ్చి వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడనా? అడిగి నాకు కూడా ఎంతో అంతో దావతిస్తాను పెళ్లికి. సరే సరిగా ఏది పడి చూద్దాము. ఈ యొక్క రెండు రామచిలుకలపై ఉన్న రెండు స్తంభాలపై ఉన్న రామచిలుకలని ఒకటేసారి కొట్టారు కదా. ముందు మూలముగా వరలచ్చ మల్లన్న రెండు స్తంభాల మీద ఉన్నటువంటి రెండు రామచిలుకలను కొట్టినాడు. మంత్రి మరి ఇలా వచ్చిండు మరి పోయి మీ రాజుకు చెప్పు మరి చెప్తా గానీ నేను వచ్చినా చెప్తున్నా నువ్వే చెప్పు నీ పేరే చెప్పుకోపో. మహారాజా మంత్రి మరియా రెండు రామచిలుకలు కొట్టా నేను కొట్టినా నేను నమ్మను కానీ నమ్మవా నా మాట? నీ మాట యువరాలు కొట్టినోళ్ళు నా యొక్క అల్లుడే భాగ్యం ఏ రాజుకున్నదో నేను ఏదో అనగానే ఎవరో ఒక ఆయన భుజ కిరీటాలు మిస్సాలు కూర మిస్సాలు ఇట్లా కిరీటం పెట్టుకో ఇటు వస్తుండు. నాకు భయం అయింది చూసినా కొత్తప్పుడు చూసినా కానీ దగ్గర నాకు భయం అయింది. కొట్టిండు ఆయన కొట్టిండు నేను కొట్టాను తీసుకొని చూపిస్తాను నేను చూస్తాను ఇక్కడ. ఓ రాజవర్య ఇదే 10,000 నమస్కారములు. చల్లగా పడుతున్నాము బాలక. ఏ దేశము నుండి రాజించినావయ్యా చిన్ని రాజా గిరికల రానికి మల్లన్నకు వారికి లగ్నం అవుతుంది. వారికి ఒడివాలు పోసే వాళ్ళు ఎవరెవరు ఉన్నా ముందుగా లైన్ కట్టండి. వారికి మల్లన్న దేవునికి ఆ గిరికల కన్యకు లగ్నం చేయాలి. ఇప్పుడు ఓ మాది ఏ దేశము ఏ పట్టణం అని అడుగుతావా? ఓ రాజవర్యా మా యొక్క పట్టణం మోదరియాల కోటాయో రాజావరియా
తండ్రి రాజల్మ మహారాజు, మా తల్లి ఎరడాగదేవి కదా. పట్నా బాలక నీ యొక్క నామము నిజముగా తెలుపుమే చిన్ని రాజా. నీ యొక్క నామము నిజముగా తెలుపుమే చిన్ని రాజా. నీ యొక్క నామము నిజముగా తెలుపుమే చిన్ని రాజా. నీ నామం ఏమిటో చెప్పుము. నిన్ను చూసిన నామదికి ఎంతో సంతోషం అనిపించింది కదా. చాలా బాగున్నాడు. ఓ రాజవయ్య, నా యొక్క నామం రావా. నా యొక్క నామము వరసామలన్న రాజావయ్యా. నా యొక్క నామము వరసామలన్న రాజావయ్యా. నేను చాలా కష్టము వచ్చి ఈ రాజా వచ్చిన రాజావయ్యా. నా యొక్క నామము ఉరరచ్చమలన్న. ఆ ఉరన పుట్టినే కాబట్టి నా యొక్క నామం ఉరరచ్చమలన్న. నాకు చాలా కష్టం వచ్చి మీ దేశం వచ్చినాయ్యా. నీకు కష్టం వచ్చిందా బాలక? ఏమి కష్టము వచ్చాయ రాజు నాతోటి చిన్ని రాజా. ఏమి కష్టము వచ్చాయ రాజు నాతోటి చిన్ని రాజా. చిన్ని రాజా చిన్ని రాజా. ఓ బాలక, నీకు ఏమి కష్టం వచ్చినదో నీ మదిలోన దాయకుండా నాకు చెప్పము బాలక. అడుగునా ఏ కష్టం అయితే మనం ఇవ్వాలి. ఏం కష్టం వచ్చినా నేను తీసుకుంటా. మన బిడ్డ కదా. సరే రాజవయ్య, నా మనసులో ఉన్న చెప్తావు కదా. నా జల్లెలకు ధరలు వైరోగము వచ్చే రాజావయ్యా. నా జల్లెలకు ధరలు వైరోగము వచ్చే రాజావయ్యా. ఆ మందులకై నేను మరిగిందో వంటి రాజావయ్యా. ధనుర్వాయు రోగం వచ్చింది కాబట్టి ఆ ధనుర్వాయు రోగముకు మంత్రకై మీ రాజ్యం వచ్చినారయ్యా. నేను తిరుక్కుంటూ గుట్టలు అడవిలు నదులు తిరుక్కుంటూ మీ రాజ్యం వచ్చినారయ్యా. పట్టణా బాలక, మా పట్టణము వచ్చి బొమ్మల గెలిచినము చిన్ని రాజా. 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 నా యొక్క ముత్తికను నీకు లెక్కము చేదు చిన్ని రాజా.
పట్టణం వచ్చి మమ్మల్ని గెలిచినవు, నేను కట్టినటువంటి ఆ పద్ధతి కూడా గెలిచినవు కాబట్టి నా యొక్క పుత్రికను నీకు ఇచ్చి లగ్నం చేస్తున్నాను బాలక. ఆ లగ్నము ఇప్పుడు విరమయ్యా ఓ రాజా రాజావరి ఓ రాజవర్య, నా చెల్లెలకు రోగం తగ్గిన తర్వాత వచ్చి నేను మీ కుమార్తెను పెళ్లి చేసుకున్నా కదా. అట్లా కాదు రాజా. మరి ఈ మాట మీద ఉంటావా తప్పించుకుంటావా? లేదు, మాట మీద ఉంటా. సరే సరే. అట్లా కాదు బాలక. వదన్నా వినా నేను కాదన్నా వినయ్యా చెల్లి రాజా. నువ్వు వద్దన్నా వినను, నేను కాదన్నా వినను కదా. నా మాట ప్రకారం నీకు లగ్నం చేసే చూస్తాను నిన్ను. అడుగునా రాజా తడిలింగారెడ్డి తమ్ముని సాక్షిగా రాజావరి ప్రకారమే కానివుడు రాజవజ. అదే విధంగా చేస్తాను బాలక. మంత్రులు రావాలయ్యా, లగ్నం చేయాలి, పిల్లగానికి అక్షింతలు వేయాలి, బాసింగాలు కట్టాలి, లగ్నం కానీ అయ్యా. బియ్యాలు దయ్యాలు వచ్చేటోళ్ళు రారి. ఓ మంత్రి వర్య, నా యొక్క రావాలి రావాలి కూతురైన గిరిగల కన్యకు నేను కట్టినటువంటి పద్ధతి గెలిచిన మా అల్లుడు వరదత్తులకు ఇద్దరికి కళ్యాణం చేసి ఆ బ్రాహ్మణోత్సవం పిలిచి కళ్యాణం చేసి